వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మిరపకాయ పులుసు చేసుకుంటున్నామండి. ఎండుమిర్చితో మిరపకాయ పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు మిరపకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొన్ని మెంతులు వేసుకోవాలండి. మెంతులు, కొంచెం జీలకర్ర, ఇవి రెండు కొంచెం వేగాలండి. ఈ మెంతులు అనేవి కొంచెం బాగా వేగాలండి. తర్వాత ధనియాలు, ఒక 3 చెంచాలు ధనియాలు వేసుకోవాలి. చూడండి, ఇవి బాగా వేగాలి. చూడండి, మెంతులు వేగుతుంటే మంచి స్మెల్ వస్తున్నాయండి. ఎండుమిర్చి మీకు ఎంత కర్రీ కావాలో, ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇన్ని అని చెప్పడానికి ఏం లేదండి. ఇందులో నేనైతే ఒక 10-15 మిరపకాయలు వేసుకున్నాను. ఇది ఒక 5 మెంబర్స్కి వస్తుందండి కర్రీ. ఆనియన్, చిన్న ఆనియన్ ఒకటి, టమాటాలు పెద్ద సైజు టమాటాలు అయితే 3 వేసుకున్నామండి. చిన్నవి అయితే ఒక 4-5 వేసుకోండి. అలాగే చిన్న ఉసిరికాయ అంతా చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసేసేయాలి. వేసేసి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ మిరపకాయలు, ధనియాలు, టమాటాలు ఇవన్నీ కలిపి ఉడకడానికి సరిపడినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాలండి. ఎందుకంటే ధనియాలు అనేటివి మెదగవంటి తొందరగా, అవి బాగా మెత్తగా ఉడికితే కానీ అవి టేస్ట్ రావు మనకు. అందుకని కనీసం మనం ఒక 7-8 విజిల్స్ అన్నా పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే ఉడకదు. ఇది ఎక్కువ విజిల్స్ పెడితేనే ఉడుకుతుందండి. ఈ ధనియాలు, మిరపకాయలు అనేటివి చూడండి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసేసి ఇట్లా పప్పు గుత్తి పెట్టేసి మెదుపుకోవాలండి. మంచిగా బాగా మెదపాలి. ఇవి కొంచెం హారీగానే ఉంటుందండి. అయినా సరే బాగా లేదు, ఇట్లా మెదపడం కష్టంగా ఉంది అనుకుంటే ఒక్కసారి మిక్సీ పట్టేసింది. మరి మెత్తగా పట్టకూడదు. అది కూడా ఒక్క తిప్పు తిప్పేస్తే మిక్సీలో కూడా బాగా అయిపోతుంది. ఇలా ఎనుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒకప్పట్లో అటికలు ఉండేటివండి, కుండతో చేసినటివి. ఆ అటికల్లో రాళ్ళు పొదిగిన అటికలు దొరికేటివండి. అందులో వేసి ఎనిపామంటే మెత్తగా ఎనిగిపోయేది. ఇప్పుడు మన కుక్కర్లో ఎనగడం కష్టంగా ఉంది కాబట్టి ఒక్క తిప్పు మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికి పోపు పెడదామండి. పోపు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు అండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒక ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్, అంతసేపు వేగాలి పోపు అనేది. పోపు బాగా వేగితేనే పోపు స్మెల్ అనేది బాగుంటుంది. అది పోపు బాగా వేపుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసి మనం ఎనిపి పెట్టుకున్న మిరపకాయ పులుసు అండి ఇది ఇందులో వేసేస్తామండి. పోపుని చూడండి, పోపు ఇందులో వేసేసాము. అసలు ఇది చలికాలం అండి. చలికాలం అయినా సరే, వర్షాకాలం అయినా సరే వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అసలు అదిరిపోతుందండి. ఇది అంత బాగా టేస్ట్ ఉంటుంది. మీరు చేసుకొని తిన్నారంటే అసలు వదలొద్దండి, అంత రుచిగా ఉంటుందండి ఇది. ఈ మిరపకాయ పులుసు అనేది మామూలుగా ఎండాకాలం అయితే చేసుకోమండి. ఇది ఈ చలికాలం అయితే బాగుంటుంది. ఇంకా తినాలి అనిపిస్తుందండి. అన్నం తింటుంటే ఎంత తింటున్నామో మనకే తెలియదు, అంత తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఇది. ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం చేసుకో అర్థం కానప్పుడు ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.